అధికారం రాకముందేమో విపరీతమైనటువంటి మాటలు చెప్పేస్తారు చంద్రబాబు గారు. ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాటలన్నిటిని మూట కట్టి ఉట్టి మీద పెట్టేస్తాడు. అంటే ఇంతటి దగ, ఇంతటి దోపిడీ, ఇంతటి అబద్ధపు రాజకీయ నాయకులు ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారా? 6 నెలల్లో ఒక్క హామీ అమలు పరచలేనటువంటి వ్యక్తి ఆ సీట్లో కూర్చుంటే ఏమి, దిగిపోతే ఏమి? ఒక్కటంటే ఒక్కటి. ఒక రైతును ఆదుకోవాలా, ఒక విద్యార్థిని ఆదుకోవాలా, ఒక పారిశ్రామికవేత్తను ఆదుకోవాలా, ఒక ఉద్యోగస్తుడిని ఆదుకోవాలా, ఒక పరిశ్రమను తీసుకురాలా. ఏ రకమైనటువంటి దగా దోపిడీ చేస్తున్నారంటే విచ్చలవిడిగా నియోజకవర్గాలు 175లో దోపిడీకి తెరలేపి ప్రతి ఒక్కరూ ఆ దోచుకునేటటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు తప్ప ప్రజల యొక్క బాధ కానీ ప్రజల ఇబ్బంది కానీ పట్టించుకునేటటువంటి పరిస్థితి లేనే లేదు. ఇవాళ లోకేష్ గారు ఒక కొత్త అవతారం ఎత్తారు, సకల శాఖ మంత్రిగా. ప్రతి శాఖ గురించి తనే మాట్లాడతాడు. ఏమయ్యా లోకేష్ గారు, బాబు గారు బంగారం అయితే అయి ఉండొచ్చు. మీరు ఈ రాష్ట్రానికి మీ వలన కలిగినటువంటి ఉపయోగం ఏముంది? మీరు ఈ 6 నెలల్లో మీ యొక్క మంత్రిత్వ శాఖలో, విద్యా వ్యవస్థలో కానీ ఐటీ శాఖలో కానీ మీరు తెచ్చినటువంటి సంస్కరణలు ఏంటి? మీరు చేసినటువంటి మంచి ఏంటి? మీరు చెప్తున్నారు కదా ఏమీ పీకలేదని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, మా అధ్యక్షుల వారి గురించి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. అరాకొరా జ్ఞానంతో విశాఖపట్నంలో వెళ్ళి ఇవేవో మాట్లాడారు. విశాఖపట్నంకి ఏమీ చేయలేదంటున్నారు. ఏం చేసామో మేము విశాఖపట్నంకి చేస్తాం, చెప్తాం. ముందు మీ యొక్క శాఖలో మీరు తెచ్చినటువంటి సంస్కరణ ఏంటి, చేసినటువంటి మంచి ఏంటి? విద్యాశాఖ ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటటువంటి పరిస్థితి నుంచి మీరు వచ్చిన తర్వాత డ్రాప్అవుట్స్ పరిస్థితికి తీసుకొచ్చారు. నీ శాఖలో నీ కింద పనిచేసేటటువంటి ఉద్యోగులకి జీతాలు ఇచ్చారా ఈ రోజు వరకు? 1వ తారీఖు జీతాలు ఇస్తానన్నటువంటి మీ మాట నీటి మూటేనా? ఉపాధ్యాయులకి ఈ రోజు వరకు జీతాలు ఇచ్చారా? 1వ తారీఖు జీతం ఇయ్యలేనటువంటి మీరు మళ్ళీ మాట్లాడడం. ప్రతి సంవత్సరం విద్యాశాఖలో డిసెంబర్ 21వ తారీఖు మా ప్రభుత్వంలో 8వ తరగతి పైన చదివేటటువంటి బిడ్డలందరికీ ట్యాబ్లు ఇచ్చాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారా? మొన్న డిసెంబర్లో ట్యాబ్స్ ఇచ్చారా? ఐఎఫ్పి ప్యానల్ యొక్క నిర్వహణ ఉందా ఈ రాష్ట్రంలో? ఒక్క క్లాస్ రూమ్లో అన్న డిజిటల్ క్లాస్ రూమ్స్ జరుగుతున్నాయా? ఒక్క స్కూల్లో ప్రతి సబ్జెక్టుకి క్లాస్ టీచర్ విధానాన్ని మేము తీసుకొస్తే దాన్ని రద్దుపరిచింది మీకు సిగ్గు అనిపించట్లేదా? ఈరోజు మీ జాతి రత్నాలైనటువంటి మీ జాతి పత్రికలు, మీ జాతి ఇంటెలెక్చువల్స్గా పేరుగాంచినటువంటి చెప్పుకునేటటువంటి వ్యక్తులు ఒక తప్పుడు ప్రచారం ఇంగ్లీష్ మీడియం మీద చేస్తుంది. నిజం కాదా? మీరే మొన్న చెప్పారు డొక్కా సీతమ్మ గారి భోజన కార్యక్రమంలో మాట్లాడుతూ, గోరుముద్ద పథకానికి పేరు మార్చినంత మాత్రాన పథకం మీద అవుతుందా? మీరు అంటున్నారు దీన్ని రాజకీయానికి దూరంగా మేము చేస్తున్నాం అంటున్నాం. మేము 11 మంది గెలిచిన చోట ఎక్కడన్నా ఎమ్మెల్యేలకి పిలుపుందా? చెప్పే మాటలకి చేసే పనులకి పొంతనుందా? ఇవాళ మీరు పేరు మార్చైనా కనీసం నిర్వహణ చేస్తున్నారా, సరిగా చేస్తున్నారంటే ఎక్కడా కూడా భోజన కార్యక్రమం సరిగా జరగనటువంటి పరిస్థితి. బిడ్డలకి అశుభ్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో భోజనం పెడుతున్నటువంటి పరిస్థితి. నేను నా ఎర్రగొండపల్లి నియోజకవర్గంలో ఒక ప్రాథమిక పాఠశాలను దర్శించా. ట్యాబ్స్ మొత్తం దొంగలు తీసుకెళ్ళిపోయారు. మా ప్రభుత్వంలో బ్రహ్మాండమైనటువంటి క్లాస్ రూమ్స్, నాడు నేడు కింద క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టి ఇంగ్లీష్ విద్యను తీసుకొచ్చి బైలాంగ్వల్ బుక్స్ని ప్రింట్ చేసి 2 భాషల్లో పుస్తకాలను ఇస్తే ఇవాళ 2 భాషల్లో ముద్రించటం
ఖర్చుతో కూడుకున్న పని అంటున్నారు. మీ యొక్క జాతి రత్నాలైనటువంటి జయప్రకాష్ నారాయణ గారు లాంటి వ్యక్తులు మీకు మద్దతుగా ప్రభుత్వ స్కూల్స్ మీద ఖర్చు పెట్టడం తప్పు, సంపద వృధా అవుతుందని మాట్లాడుతున్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటటువంటి పేద విద్యార్థులంటే చిన్న చూపు, చులకన భావం. ఇంగ్లీష్ విద్య మా సొత్తు మీకొద్దు అనే విధానం. మీరే డొక్కా సీతమ్మ గారి ఆ భోజన కార్యక్రమంలో చెప్పారు, నేను మొద్దు విద్యార్థిని, నన్ను తీసుకెళ్లి మా నాన్నగారు నారాయణ గారికి అప్పచెప్పారు అన్నారు. బ్రహ్మాండమైన వ్యక్తికి అప్పచెప్పారు మిమ్మల్ని. అసలు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని దోపిడీ చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి మీ నాన్నగారు అక్కడ మిమ్మల్ని అప్పచెప్పారంటే అక్కడే అంకురార్పణ జరిగింది. ఈ విద్యా వ్యవస్థని ఏ విధంగా సర్వనాశనం చేయాలి, ఇంగ్లీష్ మీడియంని ఏ విధంగా సర్వనాశనం చేయాలి, ఇంగ్లీష్ మీడియం పేద విద్యార్థులకి ఏ విధంగా దూరం చేయాలి, టోఫెల్ లాంటి ఇంటర్నేషనల్ చదువుని ఏ విధంగా విద్యార్థులకు దూరం చేయాలి, ఏ విధంగా ఈ విద్యార్థులందరినీ నారాయణ చైతన్య కాలేజీల్లో మళ్ళీ చేర్పించి దగా చేయాలి, దోపిడీ చేయాలి అనేటటువంటి ఒక ప్లానింగ్ అప్పుడే మొదలైనట్లుంది. దానికి అనుకూలంగానే మీరు ఈ ఇంగ్లీష్ మీడియం అక్కసు వెళ్ళగక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఒక్కసారి మీ బిడ్డ ఇవాళ తెలుగు మీడియంలో చదువుతున్నారో ఒక్కసారి చెప్పండి. మీరెళ్ళి ఎందుకు వేరే విదేశాలకు వెళ్ళి మీరు ఇంగ్లీష్ మీడియం చదువుకొని వచ్చారు? తెలుగుని మోసేటటువంటి భారం కేవలం దళితులది, పేదలది, బీసీలది, ఎస్టీలది మాత్రమేనా? అంటే పేదలు మాత్రం తెలుగుని మేము భుజాన వేసుకొని మొయ్యాలి, తెలుగుని కాపాడేటటువంటి ప్రయత్నం చేయాలి, మీరు మాత్రం తెలుగుని మోసం చేసి దగా చేసి తెలుగు మీడియం వద్దు, ఇంగ్లీష్ మీడియం ముద్దు అని మీ రామోజీరావు గారి కాలేజీల్లో, మీ నారాయణ గారి కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియాలు పెట్టి లక్షలకు లక్షలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉందా మీకు? బాధ్యత ఉందా మీకు? మీ నాన్నగారేమో ఒకవైపున సంపద సృష్టిస్తానంటాడు, 3 సార్లు అధికారం అనుభవించారు ఇంతకు ముందు, ఒక్కసారి కూడా సంపద సృష్టించింది లేదు, మిగులు బడ్జెట్లో రాష్ట్రాన్ని నడిపింది లేదు. మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పుకుంటుంటాం మనం, ఆర్థిక వ్యవస్థని బ్రహ్మాండంగా మెరుగున పెట్టినటువంటి ఒక మంచి ఆర్థికవేత్తగా. ఆ విధమైనటువంటి చరిత్ర మీ నాన్నగారికి ఉందా? ఎప్పుడన్నా సంపద సృష్టించాడా? గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారైనా సర్ప్లస్ బడ్జెట్ తోటి బడ్జెట్ని ప్రవేశపెట్టారా? చెప్పేవన్నీ అబద్ధాలు. సంపద సృష్టి ఒక మిథ్య ప్రజలకి, మీకు మాత్రం నిజం. ఈ రాష్ట్రంలో 31 మంది ముఖ్యమంత్రులు ఉంటే 30 మంది ముఖ్యమంత్రుల యొక్క సంపద మొత్తం కలిపి 630 కోట్లు సుమారుగా ఉంటే మీ నాన్నగారిది మాత్రం 931 కోటి. ఒక వ్యాపారం చేయలా, ఒక కంపెనీ పెట్టలా, ఏ విధంగా సంపాదించాడు?